అన్ని మంత్స్‌గా ఆ వీడియో వాళ్ళు పెడుతున్నప్పుడు చూసి అంటే వాళ్ళకి బాలేదు, వాళ్ళ మదర్‌కి బాలేదు, వాళ్ళ వైఫ్‌కి బాలేదు, ఎవరికి బాలేదని పెడుతున్నారు. అవన్నీ చూసి నాకు బాధేసింది. ఎందుకంటే అన్నెసెసరీ‌గా టైమ్ వేస్ట్ చేసుకుంటారాళ్ళు కామెంట్ పెట్టి. నేను ఆ కామెంట్ పెట్టే అతనికే చెప్తున్నా వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ప్రేయర్ లేదు. ఇదివరకు 40 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుగా 40 ఇయర్స్ గత 30, 40 ఇయర్స్ ఉన్నట్టుగా ఆ పాస్టర్ లేడు. ఇప్పుడంతా తుస్సయిపోయింది. ఎంతసేపు వాళ్ళ మేకప్‌లు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం, సొంత స్థలం మాకు కావాలి. దాని గురించి మీరు ప్రార్థన చేయండి అనడం. వీళ్ళ గురించి ప్రార్థన చేయడం జనాలకు చెప్పడం తప్ప, ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఆ ప్రేయర్ చేసిన ఇంకోటేమనిపించిందంటే, ఆయనకి చెప్దామనుకున్నా. నాకు తెలిస్తే మాత్రం చెప్దామనుకున్నాను. అయ్యా! ఆళ్ళ దగ్గర ప్రేయర్ లేదు. ఎంతసేపు డాన్స్‌లు, మ్యూజిక్‌లు, పాటలు, మెడ్లీలు ఎంతసేపు ఈ ఈ ఈ ధోరణే తప్ప ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే మీరు ఫస్ట్ టైమ్ కామెంట్ పెట్టినప్పుడే, గట్టిగా ప్రేయర్ చేసినప్పుడే, దేవుడు నిజంగా వాళ్ళ ప్రార్థన ఇనుంటే ఆ పనయ్యేది. మీరే ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదువుకోండి. దేవుడు మీతోనే మాట్లాడతాడు. మీకే స్వస్థత ఇస్తాడు దేవుడు డైరెక్ట్‌గా. అంతేగాని ఇలాంటి ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ టీచింగ్ వాళ్ళ దగ్గర మీ టైమ్‌ని వృధా చేయొద్దు. మీ విలువైన సమయాన్ని తీసుకొచ్చి వాళ్ళేదో చెప్తున్నారని మీరు లైవ్ వచ్చేసి కామెంట్‌లు పెట్టి, అక్కడ వాళ్ళకే ప్రార్థన లేదు. మీకోసం ఎలా ప్రార్థన చేస్తారు? వీళ్ళనే కాదు. మాక్సిమం ఆఫ్ ద చర్చెస్ అందరూ గూడా వాళ్ళ వాళ్ళ మేకప్‌లు చూపించుకోవడం, వాళ్ళ కాస్ట్యూమ్స్ చూపించుకోవడం, వాళ్ళ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ చూపించుకోవడం, చర్చ్‌లో డెకరేషన్స్ చూపించుకోవడం, కోట్లు చూపించుకోవడం, సూట్లు చూపించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీస్ గురించే చెప్పడం, వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో చెప్పడం. అంటే దేవుడు వాక్యము వినే వాళ్ళకి అక్కడ అక్కడ ఒక ఆత్మీయ అట్మాస్ఫియర్ కలగాలి. స్పిరిచ్యువల్ అట్మాస్ఫియర్. కానీ అది కాదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి చెప్తారు. మీకు కూడా నేను పలానా ఈ కార్‌లో వెళ్తుంటే మొన్న రోడ్ సైడ్ ఒకళ్ళు కనిపించారు. ఆళ్ళ కోసం ప్రేయర్ చేశాను ఆగి. కార్‌లో వెళ్తుంటే అంట. అదేం కారో చెప్తారు దాని గురించి. ఆ కార్ ఎలా వచ్చింది? జనాల డబ్బుల వల్ల. ఆ జనాల్లో ఒకడే రోడ్ మీద ఉంటాడు. వెళ్తూ వెళ్తూ ఆయనకి మళ్ళీ ప్రేయర్ చేశాడు ఈయన. సూటేసింది. నలగకుండా దగ 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 మెరిసి షైనింగ్ సండే రోజు. ఆదివారపు ఆరాధన రోజు. దేనికి తగ్గు నేను